హే గైస్, 'పెద్ది' మూవీ నుంచి అయితే మన సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఇవాళ రిలీజ్ కాబోతుంది. అలాగే నిన్న మన 'రామ్ చరణ్' అన్న డబ్బింగ్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ డబ్బింగ్ వీడియోలో కొంచెం అయితే కామెడీ ఉంది. ఏమనుంది, ఏంటి అన్నది మనం ఇప్పుడే డిస్కస్ చేసుకుందాం, తెలుసుకుందాం. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయి. మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పెద్దిలో మంచి అనౌన్స్మెంట్ ఉంది. అదేంటో అన్నది తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడు, ప్రయత్నం చేయి. రెడీ సార్. అదేంటి నాకు అర్థం కాల. ఒక ఎల్లో కలర్ నాకు తెలిసి పుష్ప సంథింగ్ ఏదో ఇస్తారు. సీరియస్ గా చెప్పాడు. మన వచ్చిపోయి అన్న చిక్రీ చిక్రీ సాంగ్ లో ఒక మన ఏఆర్ రెహమాన్ గారు పక్కన ఉంచి మంచిగా యాక్ట్ చేశాడని చెప్పి మన రామ్ చరణ్ అని అప్రిషియేట్ చేస్తున్నాడు. అక్కడ కాకపోతే డబ్బింగ్ చేసింది మన రామ్ చరణ్ అని చెప్పి ఫ్యాన్స్ అందరు చెప్తున్నాడు. ఓకే, సెకండ్ సాంగ్ ఇవాళ రే రే రారా అంటూ ఒక సాంగ్ అయితే రాబోతుంది ఇవాళ. ఈ సాంగ్ లిటరల్లీ మ్యాడ్ అనిపిస్తుంది జనాలందరికీ. అండ్ మరి ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో ఏదైతే వీడియో ఉందో, వీడియోలో అందరికి కొంచెం డిఫరెంట్ గా కామెడీగా అనిపించింది. మన రామ్ చరణ్ ఆయన అయితే కొంచెం మన బుచ్చిబాబు అన్న మీద ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యాడు. ఏంటంటే అసలు ఆ యాక్టింగ్, ఆ చిక్రీ చిక్రీ సాంగ్ లో డబ్బింగ్ చెప్పింది నేనైతే, నువ్వెందుకు యాక్ట్ చేసావు, అంత బాగా యాక్ట్ చేసావు అని చెప్పి మన రామ్ చరణ్ అయితే అసూయ పడుతున్నాడు. మరి పడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు యాక్ట్ చేసింది మొత్తం డబ్బింగ్ సాంగ్ అంతా రిలీజ్ చేసిన తర్వాత సాంగ్ లో ఎంజాయ్ చేయాల్సింది మన రామ్ చరణ్ అన్న, డబ్బింగ్ చేయాల్సింది మన రామ్ చరణ్ అన్న. నువ్వైతే బాగా యాక్ట్ చేసావు అని చెప్పి ఒక మంచిగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మరి సాంగ్ ఎప్పుడు రాబోతుంది గట్టిగా రై రై రారా అంటూ ఈ సాంగ్ ఎప్పుడు రాబోతుంది అంటే మన ఇవాళ March 2 కాబట్టి March 2 సాంగ్ అయితే రాబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది, గట్టిగానే ఉండబోతుంది. ఎందుకంటే చిక్రీ చిక్రీ సాంగ్ చూసుకుంటే ఎక్కడికో హైలైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 150-160 మిలియన్స్ అలా వెళ్ళిపోయింది ఆ చిక్రీ చిక్రీ సాంగ్. మరి ఈ సాంగ్ కూడా ఏమన్నా అంతలా హైలైట్ అవుతుందా? అవ్వచ్చు, ఎందుకంటే పెద్ద మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు ఈ సాంగ్ గురించి? ఇవాళ ఈ సాంగ్ వస్తుంది అంటే ఆల్రెడీ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ లిటరల్ ఒక మ్యాడ్ అనిపించింది అందరికి. అండ్ దీంట్లో కూడా ఈ సాంగ్ లో చూసుకుంటే ఈ డబ్బింగ్ వీడియో ఏదైతే ఉందో అదొక లీక్ అనేది చెప్పుకోవాలి. అది ఎలాగా, ఇప్పుడు ఒక కలర్ అనేది జల్లాడు వాటర్ లో, మరి సంథింగ్ ఒక స్టిక్ పట్టుకొని ఉన్నాడు. మరి అది సాంగ్ కే అని చెప్పలో, మరి టీజర్ కి ఏమైనా డబ్బింగ్ చెప్తున్నాడా, ట్రైలర్ కి ఏమైనా డబ్బింగ్ చెప్తున్నాడా అన్నది డౌట్ తో ఏర్పడి ఉంది ఫ్యాన్స్ అందరికి. లిటరలీ నాకు కూడా డౌట్ అనేది లేకుండా నేనైతే మీకు చెప్తాను. ఆ డౌట్ కాకుండా ఏంటంటే టీజర్ కోసం అయ్యి ఉండాలి. ఎందుకంటే టీజర్ అనేది రాలేదు, జస్ట్ ఓన్లీ ఒక చిన్న గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. అది ఒక అనౌన్స్మెంట్ కోసం అని చెప్పి. ఇప్పుడు టీజర్ కి డబ్బింగ్ చెప్పినాడంటే ట్రైలర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఏప్రిల్లో మూవీ రాబోతుంది. మార్చిలో ఏమన్నా పెద్దగా ఇప్పుడు సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ సాంగ్ రాబోతుంది. టీజర్ ఏమన్నా అనౌన్స్మెంట్ ఉండొచ్చు. టీజర్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మార్చిలో ఒక 2 బిగ్ మూవీస్ అనేది వస్తున్నాయి. అయ్యేంటి, టాక్సిక్ అండ్ దురంధర్ పార్ట్ 2. ఓకే, ఆ దురంధర్ పార్ట్ 2తో ఏమన్నా లింక్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? లింక్ చేయకుండా, లేదంటే దురంధర్ మూవీస్ రిలీజ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మన బుచ్చిబాబు కూడా ప్లాన్ చేస్తున్నాడు, అన్న కూడా ప్లాన్ చేస్తున్నాడు. మరి అది కన్ఫర్మ్ అయిందంటే లిటరలీ హైప్ లో ఉంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా. ఎందుకంటే రీసెంట్లీ వచ్చిన గేమ్ చేంజర్ మూవీస్ ఇవన్నీ చాలా ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్ చేసింది. మరి ఈ మూవీతో హిట్ కొట్టాలని చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా
చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు బ్లాక్ బస్టర్ కొట్టాలని. మరి ఈ సాంగ్, అలాగే ఈ టీజర్, ఈ డబ్బింగ్, దాంట్లో డబ్బింగ్‌లో చూసుకుంటే ఒక సీరియస్ ఏందయ్యా! అంటూ ఒక సీరియస్ మోడ్ అయితే చెప్పాడు మా రామ్ చరణ్. మరి ఏంటి అది ఫైట్ సీనా? లేపోతే ఎవరికైనా వార్నింగ్ ఇవ్వడానికా? ఇప్పుడు మనకి రంగస్థలంలో చూసుకుంటే రామ్ చరణ్ అన్న ఎళ్లి జగపతి బాబుకి వార్నింగ్ ఇస్తాడు. ఎలాగా? నా అన్న జోలికి రావాలంటే ఫస్ట్ నన్ను దాటాలి అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. సేమ్ ఇది గూడా అలాగే ఉండబోతుందా అంటే యెస్, అలాగే ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు పోస్టర్‌కి ఏంటంటే ఎనకాల ఒక గొడ్డలతో పట్టుకొని సంథింగ్ ఉంటాడు అలాగే. సేమ్ ఇది గూడా ఏమన్నా వార్నింగ్ ఇచ్చే స్టేజ్‌లో ఉంటదా అన్న దాని కోసం వెయిట్ చేయాలి. అలాగే ఇప్పుడు సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు కాదనట్లే. ఆ సాంగ్‌తో పాటు దాంట్లో కొంచెం గ్లింప్స్ అయినా యాడ్ చేయాలి. లేదంటే టీజర్‌లోనే ఇలాంటిది ఒక ఫైట్ సీన్ చూసుకున్న తర్వాత ఈ సాంగ్‌కి రిలేటెడ్ అని చెప్పి అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. అప్పుడు వరకు వెయిట్ చేయక తప్పదు. సాంగ్ కోసం ఇవాళ వెయిట్ చేయాలి. ఆ సాంగ్ లిటరల్లీ మ్యాడ్ అనిపిస్తది జనాలందరికీ. చూద్దాం. అండ్ ఈ ఫైటింగ్ సీన్స్ ఇయన్నీ ఏమన్నా ఉంటే గట్టిగానే ప్లాన్ చేస్తాడు మన బుచ్చిబాబు అన్న. ఏంటంటే ఒక వీడియో రిలీజ్ చేశారు షూట్ టైమ్‌లోది 'రై రై' అంటూ. అలాంటిది ఈ సాంగ్‌లో గూడా కొంచెం ఎలాంటిది డిసప్పాయింట్ లేకుండా ఫ్యాన్స్ అందరికి లిటరల్ ఒక గూస్ బంప్స్ ఇచ్చేటట్టు ఇవాళ ఈ సాంగ్‌లో ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. లిటరల్లీ చెప్పాలంటే అదే అయ్యి ఉంటది. ఎందుకంటే ఈ 'రై రై రారా' అంటే ఎక్కడికో 'రై రై' ఎళ్తూ ఉంటూ లేదంటే గొడవ పడ్డానికో సంథింగ్ ఏదో ఎళ్తుండవచ్చు. అలాగే ఇప్పుడు గూడా మన 'రామ్ చరణ్' అన్న ప్లాన్ చేశాడు. అలాగే గట్టిగానే. ఇప్పుడు మాల్లో ఉన్నారు. 'రామ్ చరణ్' గారు మాల్లో ఉన్నారు. ఆయన ప్లాన్ చేస్తున్న విధానం, ఆయన ఉన్న కన్సిస్టెన్సీకి అసలు ఆ బియర్డ్ లుక్ అయి చూసుకుంటే మన బుచ్చిబాబు అన్న లిటరల్లీ గట్టిగానే ప్లాన్ చేశాడు అనిపిస్తుంది ఈ మూవీతో. కమ్‌బ్యాక్ ఇస్తాడని యెస్, కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు. ఆల్రెడీ 'చికిరి చికిరి' సాంగ్ మన ఏఆర్ రెహమాన్ అన్న ఎక్కడికో తీసుకొని ఎళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్నది గూడా మనం వెయిట్ చేయక తప్పదు. ఈ రోజు వరకు సాయంత్రం లోపు ఏమన్నా సాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ప్రోమోలు ఇయన్నీ చూసి ఎంజాయ్ చేసుకోవడం తప్ప పోస్టర్‌లు చూసుకొని ఇంకా ఏముండదు ఇంక మనకి. అదంతా ఇప్పుడు సాంగ్ వస్తది. సాంగ్ చూసిన తర్వాత సాంగ్‌తో ఎంజాయ్ చేయొచ్చు మనం. ఓకేనా? అండ్ ఈ 'టాక్సిక్', 'ధురంధర్' మధ్యలో వస్తదా అంటే వస్తదా? రావచ్చు. అంటే ప్లాన్ జేసుకోవచ్చు మన బుచ్చిబాబు అన్న. అది ప్లాన్ చేస్తాడా లేదా అన్నది మన ఫ్యామిలీకి మన రామ్ చరణ్ అన్నకి తెలియాలి. మరి అంటే ఇప్పుడు ఆయన చెప్తేనే బుచ్చిబాబు అన్న ఏదన్నా కొంచెం ఆలోచిస్తాడు. మరి చూద్దాం మార్చ్‌లో ఎండ్‌లో వస్తదా? మార్చ్ సెకండ్ వీక్‌లో వస్తదా? థర్డ్ వీక్‌లో వస్తదా? అన్న దాని గురించి మనం వెయిట్ చేయక తప్పదు టీజర్ కోసం. సాంగ్ కోసం అయితే ఇవాళ వెయిట్ చేయాల్సిందే. ఇవాళంతా గడిచిపోతూ ఉంటది. వచ్చేస్తది ఆల్మోస్ట్ ఇవాళ. సాంగ్ రిలీజ్ అయితే వచ్చేస్తది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నావు లైక్ చేసుకో లైక్. అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. పెద్ది నుంచి అండ్ లేకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' రాబోతుంది మార్చ్‌లో. మార్చ్ 26న రాబోతుంది. దాంతో పాటు ఏమన్నా లింక్ చేస్తాడా ట్రైలర్, టీజర్ అన్నది గూడా చాలా అంటే చాలా డౌట్ ఉంది. డౌట్ కాదు రూమర్స్ అనేది వస్తున్నాయి. మరి చూద్దాం. అన్నదమ్ములతో పాటు ఇద్దరు మార్చ్‌లో ఎండ్ చేస్తారని చెప్పి నాకైతే డౌట్ కొడుతుంది. మరి అప్పటి వరకు మార్చ్ 26 వరకు వెయిట్ చేయక తప్పదు. టీజర్ అప్పుడు ఏమన్నా వచ్చిందంటే అండ్ ఈ సాంగ్ కోసం ఇవాళ వెయిట్ చేద్దాం. మన ఛానెల్ నుంచి కూడా అప్డేట్ ఉండబోతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంక అప్పటి వరకు టాటా సీ యూ.